గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు పవిత్రమైనందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుంది, సెక్యులరిజం ముసుగులో సనాతన ధర్మానికి ఇబ్బందులు కలుగుతున్నాయి, హిందూ మతం కూడా ఇబ్బందులు పడుతుంది, కాబట్టి ఎవరో ఒకళ్ళు బయటికి రావాలి, నేను వచ్చాను అంటూ ఆయన ఒక్కసారి ఆ పవర్ఫుల్ స్పీచ్ దెబ్బకి ఇక్కడ ఒక్క విషయం చూడండి, మీరు యాంటీ హిందువులంతా ఏకమైపోయారు. అటు ఏ పాల్ట ఆయన కూడా అనేవాడైపోయాడు. ఆయన ఏ మతం మీ అందరికి తెలుసు. అట్లా యాంటీ హిందువులు ఆ ప్రకాష్ రాజ్ కి బీజేపీ అంటే అసలు పడదు. ఇలా ఒక్కొక్కళ్ళు మొత్తం యాంటీ హిందువులంతా ఏకమయ్యారు. కానీ ఇక్కడ హిందువులు ఎవరు ఏకంగా ఆయన ఆ విధంగా దీక్ష చేపట్టినప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళు అదే విధంగా దీక్షలు చేపట్టి ప్రతి గుడిని శుద్ధి చేసే బాధ్యత ఉంది. అటువంటి హిందువులు ఎవరు మనకెందుకులే అని పట్టించుకోవటం లేదు. ఏమిటి కారణం అంటే వాడేగా పోయేది, మనకెందుకు? తిరుమల లడ్డు కల్తీ జరిగిందా? జరగని, వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఎలా ఉందంటే ఒక హిందువుని ఎవరన్నా కొడితే వాడినేగా కొట్టింది, మన్ని కాదుగా, ఇంకా కొట్టంటారా వాడిని, వాడు అప్పుడు ఆ విధంగా అన్నాడు అంటున్నారే. కానీ హిందువుల తరపున నేనున్నాను అని, నా గొంతుకుని వినిపిస్తున్నాను అని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే హిందువులు ఎవరు ఏకంగా ఏ గుడిని శుద్ధి చేయడానికి ముందుకు రాలా. కానీ యాంటీ హిందువులంతా ఏకమైపోయి ఆయన మీద ముప్పేట దాడి చేయాలని చూస్తున్నారు. ఇక్కడే గుర్తు పెట్టుకోవాలి ఒక విషయం, ఇలాగే వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఏమైంది, వైసీపీ పని ఆడుదాం ఆంధ్రాలో 11 మంది క్రికెట్ టీం లాగా 11 మందిని ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. 100% స్ట్రైక్ రేట్ తో జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారి షాకింగ్ కు చేసింది. అదే విధంగా ఇప్పుడు హిందువుల తరపున తన గొంతుకు వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి హిందువులంతా ఏకమై మేమున్నాము, మీ వెనుక, ఎస్ గో హెడ్, మాకు నాయకుడు మీరు అని ముందుకు వెళితే బాగుంటుంది. ఎందుకంటే యాంటీ హిందువులంతా ఏకమైపోయారు కాబట్టి ఇప్పుడు హిందువులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకసారి ఆలోచించండి, బుర్ర పెట్టండి.